ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మా రాశి చాలా సూపర్ అని చెప్పారు కానీ జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. మీరు చెప్పేవి జరగలేదని చెప్పేవాడు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాశి కరెక్ట్గా తెలియాలి కదా. మరి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమి నక్షత్రంలో పుట్టారో వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా వార ఫలాలు చెప్పేది గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఇటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థాన సంచారం. వార ప్రారంభం, అలాగే వార మధ్యలో కార్యయోగం, ధనలాభం, వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకులు. గురుడు మరి భాగ్యస్థానంలో ఉన్నాడు. గురుడు అంటే నవమంలోకి వచ్చాడు గురుడు. ఈ భాగ్యస్థానంలో ఉన్న గురుడు వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శివక్షేత్రాలను దర్శిస్తారు. ప్రతి పనిలో శ్రద్ధ పెరుగుతుంది. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా కూడా చూస్తే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్స్, ఐటీ రంగం, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి గతం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం యోగవంతమైన వారం. మరి ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఈ రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. మెళ్ళో పగడాల దండ వేసుకోండి, ముత్యాల దండ వేసుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.